నమస్తే దండాలు రామ్ రామ్ శనార్థి అందరికీ కూడా ముందుగల అందరికీ కూడా వెల్కమ్ టు ఖతర్నాక్ వార్తలు. ముందుగల ఖతర్నాక్ వార్తలు ఏ ముందుగల హెడ్లైన్స్ అయితే చూడాలిగా మరి చూసేయండి. లోకేష్ సార్కు ధన్యవాదాలు, మస్తు కనిపించినాయి సైకత చిత్రాలు. ఆఫర్ తెలితే అయితే పరిశాను, పుకట్లనే ఇస్తారట పెట్రోలు. ఇరైట్గా తెలిపిండ్రు నిరసన, పెట్రోల్ లేకపోతే ఆటోకు తాళ్ళు కట్టన్నా. పిలగాన్లు అయినరట భారము, కొట్లాటలతోటి తీసుకుండ్రు గొట్టు నిర్ణయము. చలో ముచ్చట్ల కడుకోదాం నడురు. ఇక ప్రియా అంటే పినాల్సితో దాకా బ్యాచ్ మస్తుగా ఉంటుంది. దూరం ఉన్నా సరే ఆఫర్ పెట్టిర్రు అన్న ముచ్చట తెలిసే చాలు ఇక అటు ఆ దిక్కు ఉరికిపోయి మరీ తెచ్చుకుంటారు. ఆఖరికి సున్న సుతారు కాదాలి ముచ్చట. అవుగాని జనాలు మీ దిక్కు పెట్రోలు డీజిల్ దొరుకుతుందో అలా ఏ పట్టణంలో అయితే అన్ని బంకులు బంద్ పడుతున్నాయిగా. అది సరే కానీ పెట్రోలు డీజిల్ దొరకని ఈ టైంలో మీకు ఫ్రీగా పెట్రోల్ ఇస్తే ఏం చేస్తారు? ఏదైనా తర్వాత సరే కానీ ముందుగలైతే ఈ ముచ్చట చూడుర్రి. పెట్రోల్ డీజిల్ అంతటా బందే పడ్డది. కొన్ని బంకుల్లో దొరికితే ఇంకిన్ని బంకుల్లో దొరుకుతలేదు. ఇంకిందరు బ్లాక్ లసుతో అమ్మబట్టే. గిన్ని చిత్రాలు నడవంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఇంకో చిత్రమైంది. ఎయిర్టెల్ సిమ్లకు మీ నెంబర్ను మార్చుర్రి, 350 రూపాయల నెల బిల్లు ఫిరీనే, లీటిల్ పెట్రోల్ సుతం ఫిరీనే అంటుర్రు. అంటే మీ ఉన్న నెంబర్ను ఎయిర్టెల్కు మార్చుకుంటే ఓ నెల రీఛార్జ్ ఫిరీ అన్నట్టు, లీటర్ పెట్రోల్ సుతం ఫిరీ అన్నట్టు. బ్యానర్ మీద రాసి పెట్టిర్రు దమ్మన్నబెడ్డల రేల సతీష్ అనే అన్న. ఈ అన్న ఎయిర్టెల్ సిమ్లను అమ్ముతాడు. ఈడ ఎయిర్టెల్ స్టోర్ సుతం కొత్తగా ఓపెనింగ్ అయిందట గీ నడిమిట్లనే. అందరినీ ఎయిర్టెల్కు గుంజతందుకు మంచి కమత్ చేసిందన్నట్టు అన్న. ఎయిర్టెల్కు మారుండ్రి, లీటర్ పెట్రోల్ ఫ్రీగా పట్టుకపోర్రి, నెల రీఛార్జ్ సుతం పుక్కట్లే అందుకోరని పెద్ద పెద్ద అక్షరాలతోటి బ్యానర్ మీద రాసి పెట్టిర్రు గీళ్ళు. కానీ ఏ మాట కామాట చిన్న తక్లీఫ్ అయితలేదు పెట్రోల్ డీజిల్కు. గంటల కమానం లైన్లలోనే ఉండుడవుతుంది. అమెరికా ఇరాన్ కొట్లాట ఏవట్టి పెట్రోల్ డీజిల్ రాదు, బందీగా మస్తు తక్లీఫ్ అయితేనే ముచ్చట్లు వినిపించే వరకు లైన్లు కట్టిర్రు. ఫుల్ ట్యాంకులు వేయించుకుందామని బండ్లు వాడేటోళ్ళు. ఇక ట్రాక్టర్లు ఆక్వా రైతున్నారు లైన్లు పట్టిర్రు క్యాన్లు పట్టుకొని. ఇదంతా ఏం పెట్రోల్ డీజిల్ లేకచ్చే తిప్పలు కాదు. రేపు మాపు రేట్లు పెరుగుతాయి కాబట్టి కావాలని నో స్టాక్ బోర్డులు పెడుతుర్రు. బంకులలో పెట్రోల్ డీజిల్ నీళ్ళు అంటారనే మాటలు వినిపిస్తున్నాయి. రేపు మాపు బెంగాల్లో ఓట్ల పండుగ అవడతోటి రేట్లు పెంచుతారనే మాట వినిపిస్తుంది. అందుకే కావాలనే ఆపుతురని కొందరు మాట. లేదు లేదు మందెక్కువ వస్తారు తిప్పలు అవుతుందని కావాలనే బంద్ పెడుతున్నాం, బంద్ పెడతానన్నా ఇంతమంది క్యూ కట్టనని ఇంకొందరు మాట. ఇంకొన్ని బంకుల కాడేమో నిజంగానే పెట్రోల్ డీజిల్ లేదట, పైసలు ఇచ్చి పట్టుకపోవాలని ఆయిల్ కంపెనీల మాట. ఉద్ధరించేది లేదు, నగదు ఇయ్యాలి మొత్తం పట్టుకపోవాలని వాళ్ళంటే లేదు లేదు పైసలు లేవు మొత్తం ఇచ్చుకోలేము, స్టాక్ అమ్ముడు పోయినాక కడమది ఇస్తామని వీళ్ళు అడిగిరట. వాళ్ళు ఒప్పుకుంది లేదు, వీళ్ళు తెచ్చుకుంది లేదు. కానీ దేశంలో మాత్రం ఇంకో 2 నెలలకు సాలెంత శమరుందుల్లో గావర పడుకుర్రి ఉరుకురికి పోకుర్రు అని పెద్దసార్లు చెప్తున్నమాట. చూడాల మరి రేపు మాపు రేట్లు ఎంత పెరుగుతాయో లేదో అనేది. పెట్రోల్ డీజిల్ దొరుకుతలేదు కదా, కొలువులకు పోయేటోళ్ళన్నా ఏదో ఒక తువ్వ చూసుకుంటారు, లేకపోతే ఆటోలను బస్సులను ఎక్కి పోతారు, లేకపోతే దగ్గర పట్ల ఉంటే కనుక నడుచుకుంటూ పోతారు, ఇంకా లేకపోతే మెట్రోకి పోతుర్రు. ఇక మరీ ఆటో వాళ్ళు నడిచి బతికేటోళ్ళు అయితే కథ ఎట్లా? అందుకే వీళ్ళంతా ఇప్పుడు లొల్లి చేస్తారు. మరి ఏమైందంటారా? అయితే ఈ ముచ్చట చూడాలి మీరు. పెట్రోల్ లేదు డీజిల్ లేదు, అచ్చవేటోళ్లకు తక్లీఫ్ అయినా ఏరెత్తో వాళ్ళు చూసుకుంటుర్రు.
ఏకరిగా ఎట్లా పోవాలనో ఎట్లయితే చేరుతారో చూసుకొని మరీ పోతాండ్రు. బండ్లే పెట్రోల్ లేకపోతే బస్సులు ఎక్కుతాండ్రు. ఇక ఆటో వాళ్ళు పోతారు కానీ ఆటో వాళ్ళు తోలే జీతం గడిపేటోళ్ళ కట్టమెట్లా? ఇక వాళ్ళు ఇల్లు ఎట్లా నడవాలి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి? అందుకే ఈ అన్నలంతా కూడా ఆటో ఒక తాడు కట్టి దొబ్బుకుంటూ పోతాండ్రు. ఎరైటీగా నిరసన తెస్తాను అన్నట్టు. పెట్రోల్ డీజిల్ లేదు, ఇక దినదిన గణం లెక్క నడుస్తుంది. దినం గడుచుడే కట్టాం, ఇక నెలైతే ఈఎంఐలు కట్టాలి, మరి ఎట్లా అని చెప్పేసి అడిగిరు వీళ్ళంతా. అందుకే ఆటకు తాడు కట్టి మెడ కుడితాడు వేసుకొని మరీ చూపించిర్రు. తిరుపతిలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం తానే వేసిరు ఇట్లా నిరసన డ్రైవర్ అన్నలు. ఓ పారి మీ బాధసుత ఎప్పుడు రే సార్లకు. ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ కొరత, డీజిల్ కొరత చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బంకులన్నీ కూడా నో స్టాక్ అని చెప్పిన పేరుతో ఈరోజు మూసేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైనే ఆధారపడుతున్నటువంటి కుటుంబాలన్నీ కూడా జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అప్పుల బారుతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కనుక పెట్రోల్ డీజిల్ ధరలు కనుక తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళపైన ఆధారపడి ఈరోజు జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమంగా ఈరోజు బంకుల పైన చాలా తీవ్రమైనటువంటి అక్రమంగా నిలువ చేసుకుంటా ఉన్నారు. ఓవైపు ఏమో ప్రభుత్వాలు మాత్రం చాలా ఉన్నాయి మా దగ్గర, ఆ స్టాక్ వాళ్ళు అనవసరంగా పెడుతున్నారని చెప్పి రాత్రిపూట కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ తిరుగుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉంది. అన్నీ ఉన్నా అల్లు నోట్లో సేనన్నట్లుగా ఈరోజు ఇబ్బందులు పడాలి. కొన్ని వందల మీటర్లు నిలబడుకొని డీజిల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా నిలబడుకొని కార్లు దూర ప్రయాణాలు పోయే వాళ్ళు కానీ, ఈరోజు తిరుపతి లోకల్లో ట్రాన్స్పోర్ట్ తిరిగే వాళ్ళు కానీ ఆటో బాడికి తోలేని పరిస్థితి, వాళ్ళ బతుకు జీవనం కట్టిన పరిస్థితి. ఈరోజు దానికినే మీరు డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా మీరు చూస్తారని, లేదంటే ఉరితాళ్ళే మాకు శరణం అని చెప్పి ఈరోజు ఉరితాళ్ళతో ఈ కలెక్టర్ మేడం మొత్తం బంకులను సీజ్ చేసి పారేస్తా, ఎందుకు ఎక్కువ రేట్లకు అమ్ముతాండ్రు, ఇట్టమున్నట్టు రేటు పెంచుతారంట, పెట్రోల్ డీజిల్ లేదని దొంగ కాణాలు చెప్తురట, ఏం సీజ్ చేయమంటారా అని ధమ్కిచ్చిపోయింది. పల్నాడు జిల్లాలో కృతికా శుక్లా మేడం వచ్చి అన్ని బంకులను చూసుకుంటూ పోయిందన్నట్టు. కొన్నిటికాడ అవకతవకలు అయితే సీజ్ చేసిపోయింది అన్నట్టు. బెదిరేది లేదు, అదిరేది లేదు. దబాయించుడే, ధమ్కిచ్చుడే, న్యాయం ఫస్ట్, ధర్మం మస్ట్. ఇక జనాలు తిప్పలే ఫస్ట్ అని చెప్పేసి తిట్టిపోయినంత పని చేసిందంట మేడం. ఇక ఇషాకకు గూగుల్ వచ్చుడు ఏమో కానీ మస్తు ఖుషిలున్నారు ఏపీ జనాలు. మరి ఇలా ఏమేమి ముచ్చట్లు మాట్లాడారు, ఏమేమైనాయో ఒకసారి అరుచుకుందాం పారి. చలో విశాఖ. ఇవాళ విశాఖపట్నం గూగుల్ ఏఏ డేటా సెంటర్ కట్టేందుకు భూమి పూజ చేసిర్రు. ఇవాళ భూమి పూజ చేసుడేమో కానీ మస్తు మంది ఖుషి అవుతాండ్రు. అటు రాష్ట్ర ప్రజలు కూటమి సార్లను మస్తు మంచి పని చేసిర్రు. ఇక పుల్లు కొలువులు వస్తానే అని మెచ్చి మెడలేసుకున్నంత పని చేస్తాండ్రు. నిన్న డాన్సులు చేసుకుంటా థ్యాంక్యూలు చెప్తే ఇవాళ సైకత చిత్రాలతోటి శనార్థులు ధన్యవాదాలు చెప్పుకొస్తాండ్రు. ముందుగాలైతే ఈ సెంటర్ గురించి చంద్రబాబు సార్ ఏమంటాండ్రు వినుండ్రు. ఫ్యూచర్ అంటే ఏ విధంగా ఆలోచిస్తారంటే ప్రధానమంత్రి గారు, ఇక్కడ అశ్విని గారు, పక్కన రామ్మోహన్ నాయుడు గారు, ఆ పక్క చంద్రశేఖర్ గారు, వర్మ గారు, అందరినీ యంగ్స్టర్స్ని పెట్టారు. యంగ్స్టర్స్ని పెట్టి పరిగెత్తిస్తున్నారు. దట్ ఈస్ ది విజన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో విత్ ఆల్ ఎగ్జైట్మెంట్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఫ్యూచర్ ఇస్ ఫర్ ఇండియా, unstoppable under the leadership of Honorable Prime Minister. So, best of luck for Visakhapatnam. We are committed for the development of Visakhapatnam. We will do our best. ఇదిట్లుంటే ఐటీ శాఖ పెద్ద సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటే ఇట్లా సైకత చిత్రాలు గీసిర్రు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ సార్కు ధన్యవాదాలు చెప్పిర్రు. ఏపీకి గూగుల్ సెంటర్ వచ్చుడేమో కానీ ఇలా సంబరం మస్తు ఉన్నది అన్నట్టు. అయినా ఎంత మంచిగా గీసిర్రు కదా ఇదే. ఇసుకలా గింత మంచిగా బొమ్మలు గీసి పేర్లు రాయాలంటే మస్తు కలుండాలి. ఎంత కళ్ళుందేమో కానీ ఈసారికి కానీ ఎక్దమ్ అట్టయి వేసిండు పో. మరి సార్ మీద మస్తు అభిమానం ఉన్నట్టుంది కదా. అయితే గూగుల్ ఆఫీస్ను విశాఖలో ఉన్న తుర్లబాటలో కడతాండ్రు. ఇది ఎంతన్న మంది కొలుగులు తెచ్చడే కాదు, ఏపీ లెక్కనే మారుతుంది అంటారు చాలా మంది. ఇండియాకే ఏపీ అంతర్జాతీయ డేటా గైక్వెట్ గా అవుతుందని చెప్పేసి మెచ్చుకోబట్టే. టెక్నాలజీ అయినా కొత్త కనిపెట్టుట్లయినా ఏపీనే ముందుగల అసుంటి మన రాష్ట్రంతో అయితే అంటుండ్రు అక్కడున్న వాళ్ళంతా. ఇక గూగుల్ అచ్చుడు అంటే చిన్న ముచ్చట్నా అని మాట్లాడుకోబట్టే జనాలు సుత. పాడనోళ్ళు నోటికి ఏదత్తే అదే మాట్లాడుతాండ్రు కానీ దీంతో మంచిగా ఎక్కువ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాండ్రు కొందరు.
ఓ రాష్ట్రంలో పెడతామన్నారు గూగుల్ వాళ్ళు, కానీ అక్కడ ఉన్నోళ్ళు అద్దన వరకు ఇక్కడికి వచ్చింది. ఆ నెటలున్న మస్తు కొలువులు వస్తాయి. యూత్ పోరగాన్లకు కొలువులు లేక కూలినాలు చేసుకుంటాండ్రు. ఈ కంపెనీ మీద ఇట్టం ఉన్నట్టు మాట్లాడద్దని తిట్టిపోతాండ్రు ఇంకిద్దరు. ఆఖరికత్తే ఇంకో 2 ఏళ్లలో ఈ కంపెనీ మొత్తం కడతారట. ఇవాళ భూమి పూజ అయిపోయి ఇంకో 2 ఏళ్లలో కంప్లీట్ సుతం అవుతుంది కంపెనీ. 2-3 నెలలు ముందైనా మంచిదే కానీ జప్పన ఒడగొట్టే పని పెట్టుకున్నట్టు ఏపీ పెద్ద సార్లు. చిన్నపిల్లగాళ్ళను చూస్తే ఎంత ముద్దనిపిస్తుంది. అలా ఆటలు పాటలు అలా మాటలు ఇంటే ఎన్ని కట్టాలున్నా కూడా సరే మస్తు మర్చిపోతాం. ఎన్ని బాధలున్నా సరే ఇరసబెట్టి మరీ ఖుషి అవుతాం. గసొంటి పిల్లగాళ్ళను అద్దనుకుంటారా? గసొంటి పిల్లగాళ్ళ ఆలన పాలన బరువు అవుతుంది అయ్యప్పుర్రి. కానీ కొందరు అయ్యే వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అలా కొంతమంది అయ్యే వాళ్ళకైతే భారం అవుతున్నట్టుంది. వల్ల మరి ఏమైందంటారా? చూడడు ఇక ముచ్చటకాడికి. పిల్లగాళ్ళు భారమా? వాళ్ళని వెంచుడు భారమా? వాళ్ళని ఆడిచ్చుడు భారమా? వాళ్ళతోటి ఆడుకున్నాడు భారమా? వాళ్ళ మొగళ్ళు పెట్టుకుంటే పిల్లగాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఏమన్నా కొట్టుకోమన్నారా? తిట్టుకోమన్నారా? పాపం ఈ పిల్లగాళ్ళని చూడరి చూస్తేందుకు ముత్తుకున్నారు. కానీ ఈ పిల్లగాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు లొల్లు పెట్టుకొని పోలీస్ టౌన్లో పంచాయతీ కోసం వచ్చిరట. ఇక మాట పెరిగి ఆఖరికి పంచాయతీ పిల్లగాళ్ళను ఇడిచిపోయేదాకా అయిందన్నట్టు ముచ్చట. నాకద్దంటే నాకద్దని అన్నారు ఇద్దరికిద్దరు. పిల్లగాళ్ళను ఇడిచిపెట్టి పోయిర్రు అన్నట్టు. అమ్మ నాన్న అప్పటి వరకు కండ్ల ముంగట్నే ఉండే దినం కొట్లాటే కదా. అటు వెనక మాకు అమ్మ అన్నం తినిపిస్తుంది, నానొచ్చి చాక్లెట్ కొడుతారు అనుకురు. కానీ ఆఖరికి ఇద్దరు కనిపించలే. ఇంకా ఈ పిల్లగాండ్ల అమ్మ నాకు మొగడద్దు మన్నద్దు అని చెప్పేసి మెడల తాళే కాళ్ళకున్న మట్టెలు సుధా తీసిపోయిందంట. పాపం పిల్లగాండ్లు గోస ఎడుతాండ్రు. మాకు అమ్మ కావాలి, మా బాపు తానికి పోతాం, అమ్మేది బాపేది, అమ్మ దా అమ్మ బాపు మాకు చాక్లెట్ కొనియవాయే. ఈడంతా కొత్తోళ్ళు కనిపిస్తాండ్రు. ఇదేమో ఇల్లు లెక్క లేదు. పోలీస్ టౌన్ అంటే ఏందో అనుకుంటా వింతగా చూసుకుంటా మస్తు ఇడిచిరట పిల్లగాండ్లు. షీ కన్నుడెందుకు, ఇట్లా ఇడిచిపోవడెందుకు, అలా జీవితాలను ఆగం చేసుడేందుకు. నిజామాబాద్లో ఉండే లలిత, అల్గనూరులో ఉండే రవికుమార్ అన్నటోళ్ళు గా నడుమిట్లా లవ్వడి లగ్గం చేసుకురట. కొన్ని దినాల సంసారం మంచిగా నడిచింది, కానీ అటెనక ఆగమైంది. లొల్లులు చాలానే. అయినా అన్నంలో కూరేసుకుంటూ తింటామా? సంసారం అన్నాక లొల్లు పెట్టుకోకుండా ఉంటామా? ఇవాళ లొల్లి రేపు మాపి కలిపి తింటాం. ఇక ఇది ఎవరి జిందగీలో అయినా కామనేనాయే. అసలు దానికి పోలీస్ టౌన్కి వచ్చుడేందో, వచ్చిన పిల్లగాళ్ళని ఇద్దరు ఇడిచిపోవడేందో, ఎవరన్నా ఒక్కళ్ళన్న పిల్లగాళ్ళ మీద ప్రేమ ఉండద్దా? లవ్వాడి లగ్గం చేసుకొని గిట్లా పిల్లగాళ్ళని నిలిచిపోతారా? మీరు లవ్ చేసుకుంది నిజమేనా? మీ పిల్లగాళ్ళ మీద ప్రేమ ఉంది నిజమేనా? పాపం ఆ పసి పొరగాన్లో అంటే సుత లవ్ లేనట్టుదిగా అని తిట్టిపోయేబట్టే ముచ్చట ఏరకాని జనాలు. ఏమోనల్ల పాపం గసంటి పిల్లగాళ్ళ జిందగీ ఎట్లనో ఏందో చూస్తేనే పాపం అనిపిస్తాంది. గోస ఎడవబట్టే పొరగాన్లు నడి రోడ్డు మీద ఇడిచిపోయేళ్ళు. పోని పట్టు ఎట్లున్నా ఏమున్నా ఆఖరి పోలీస్ సార్లు అయితే పిలిచి ఇక 4 మంచి చెడ్డు ముచ్చట్లు చెప్పి పిల్లగాళ్ళని పంపిర్రు. సార్లు కొన్ని దినాలు వాళ్ళను కనిపెట్టుకొని ఉండుర్రి. వీడికే రోజులు మంచి లేవు సార్లు, జర పైలము. అది మంచిగా పట్టుకోండి. ఇక్కడికి వచ్చింది అమ్మమ్మ నిజామాబాదా? ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? ఏం ఎండలురా దేవుడా, ఎండలు పాడు కానీ ఎండల పాడువాడా గింతగానమా ఎండలు. అరే నీళ్లు తాగినా దూపదిరి పాడైతలేదు, అసలు కొబ్బరి బొడ తాగినా దూపదిరి పాడైతలేదు. పోని చల్లగా చెట్టు కింద ఉందామన్నా కూడా ఆడగాలి పచ్చి పాడవుతున్నాయి. నిన్న నిజామాబాద్ అంటే పోయినా కానీ పుట్టాడు ఎండ. కూర్చుందామంటే కూర్చుంటే రాదు, లేద్దామంటే నిల్చుంటే రాదు అన్నట్లున్నది కథ. ఇంట్లో కూర్చుందామంటేనేమో మొత్తం దగ్గరతో చంపింది. అబ్బా ఏడ కూర్చున్నా గట్లే ఉన్నది కథ. ఇక నిల్చున్నా ఎండనాయే, బయటకు వెళ్దామంటే కూడా మస్తు గుప్పులవుతుంది. గంట సేపు బయట నిల్చుంటే పెంక మీద పేలాలించినట్టు అనిపిస్తుంది. నెత్తి మీద పొయ్యి మీద కూర్చున్నామా, సూర్యుని మీద పోయినామా అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా గదే డౌట్ కొడుతుంది వల్ల ఈ మధ్య. మరి గిన్ని ఎండలుంటే డౌట్లు కొట్టే నాకు అర్థం కాదు. అదే మన కానీ ఈ ఎండలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం పాండ్రి. అంతటా కడప అయినా, కాకినాడ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం జిల్లా అయినా అంతటా ఎండలే. కొట్టినట్టే పోయి ఎండలుగా. ఇంట్లోకెంచి వెళ్ళాలంటే ఇళ్ళనిత్తలేవు. ఇడిచి గాలి పెడితే ఆ వేడి గాలి పానం అంతా ఉడికినట్టు అవుతుంది. కారిన చెమటలు కారబట్టే, ఎండిన గొంతు ఎండబట్టే, నాలుకకు దూపాడతలేదు, ఎండకు ఇరాన్ దొరుకుతలేదు. పొద్దుగల 8 సంది సాలైతే పొద్దుమికి 7 కొట్టేదాకా ఎండదేవుడే ఉండబట్టే.
ఎండలున్నాయని ఇంట్లోకించి వెళ్ళకుండా ఉండుర్రి అంటే ఉంటలేరు, పరుడుండే వరకు ఇంట్లోకించి వెళ్తాండ్రు. ముసలోళ్ళు ముడుగోళ్ళు ఇంట్లోనే ఉండుండ్రి అంటే ఇనేటోళ్ళు లేరిగా. ఇంట్లో ఉండేటోళ్ళు తక్కువ అయితే బయట తిరిగేటోళ్ళు ఎక్కువ అయిపోతాండ్రు. ఎండలు తిరగకుర్రి, నీడపాటు నుండుర్రి, పండ్ల పొలాలు తినుర్రి, నీళ్లు నిప్పులు దాగుర్రి అని చెప్పేసి జ్యూసులు సల్లలు గుంజుర్రి అన్నట్టున్నది కథంతా. కొన్నొద్దుల ఛాయకు దూరం ఉంటే మంచిది. ఏడి వేసే వస్తువులు జోలికే పోకుర్రి. పొద్దుగాల పొద్దుమికి తానాలు చేయర్రి, రాత్రికి చల్ల నిద్రపోర్రి. ఏసీలు అలవాటు చేసుకుంటే ఇక మీ పనికి అంతే. ఇక కూలర్లు ఫ్యాన్లు పెట్టుకోండ్రి. బంగ్లాలు ఉంటే మీద వండుకోండ్రి, ఊళ్ళు ఉంటే ఆకిట వండుకోండి. చల్లగా నిద్ర పడుతుంది అన్నట్టు. లేకపోతే పానం కింద మీద అవుతుంది. మళ్ళా నిద్ర సుత సక్క పట్టది చెమట ఆసనకు. ఎండలు ఎక్కువనే ఉన్నాయి, కూర్చుండ తరం అయితలేదు, నిల్చుండ తరం అయితలేదు. ఫ్యాన్లు 5 నంబర్ మీద పెడితే, ఏసీలు 18లో పెడితే ఏమన్నా పానం నిమ్మలం అవుతుంది. ఇక ఎండాకాలంలో దొరికే పండ్లు తినుండ్రి, నీళ్లుండేటియే ఇంకింత ఎక్కువ తినుండ్రి. ఎటు పోయినా నీళ్ళ డబ్బా మరవకుర్రి. ఫ్రిడ్జ్ నీళ్లు బంద్ పెట్టి కుండల నీళ్ళు తాగుర్రి. కడుపు చల్లగుంటది, పానం సుత మంచిగుంటది. ఏమంటాను? బ్యాంకులకు బురిడి కొట్టించోళ్ళే బగ్గరస్తురల్లా. మనం పోయి ఇంత లోన్ అడిగినాం అనుకో, ఆ కారట ఈ కారట అని చెప్పేసి లేని కారట్లు పేపర్లు అడుగుతారు. పుసుక్కన ఒక్క పేపర్ తక్కువ ఉన్నా లేదు లోన్ లేదంటారు. ఎగ్గొట్టేటోళ్ళు, దొంగ కాగితాలు చూపించేటోళ్ళు ఇలా కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. మరి లేకపోతే ఎంత పాపం ఇలా తిప్పలు చూస్తే బ్యాంకులో పైసలు దాచుకోబుద్ధి అవుతలేదు నాకైతే. ఆగో, బ్యాంకులు అన్నారు, పైసలు అన్నారు, పేపర్లు అన్నారు. చూస్తే ఓ మనిషి ఇంకో మనిషిని ఎత్తుకునేట్టు పోతాడు. కానీ చూస్తే మనిషి లెక్క లేడు. పానాలు ఉన్నాయా ఆయనత పోయినాయా అనుకుంటానరా? అవు శవమే ఆ మనిషి మోసుకుపోయేది. ఒరిస్సా కియోంజర్ జిల్లాలో జిత్తు ముండా అనే వ్యక్తి చనిపోయిన సోదరి అత్తిపంజరం పట్టుకొని బ్యాంకుకు పోయిండు. చెల్లె పైసలు కావాలి, బ్యాంకులో ఉన్నాయి. ఇక అన్నాడట ఆ ముచ్చట్నే బ్యాంకుకు పోయి. లేదు మీ చెల్లెనే రావాలి, మీ చెల్లెలేంది మేము పైసలు ఇవ్వమని అన్నారట బ్యాంకు వాళ్ళు. చనిపోయిన మా చెల్లెని ఎట్లా తీసుకురావాలి, 2-3 నెలలు అయింది చెల్లె చనిపోయి అని చెప్పినా సుత ఇనలేదట. ఆఖరికి బొంద పెట్టిన కాడికి పోయి తవ్వుకొని అస్థిపంజరం పట్టుకొని వచ్చిండు అన్న. 3 నెలల తర్వాత చెల్లె శవం అస్థిపంజరం లెక్క అయింది. దాన్ని ఏమి తీసుకొని ఇట్లా పట్టుకొని వచ్చిండు ఆ అన్న. నీ కథ పాడవాడ, సప్పుడు దాకా అడిగిన పైసలు ఇస్తే ఏమైపోతుండే? శవము, మళ్ళంలో అస్థిపంజరము, పురుగులు గిరుగులు బ్యాక్టీరియాలు ఏం పట్టినా ఏందో. మనిషి బతికినంతసేపే. ఇక పోయినాక 10 గంటల సుత ఫ్రిడ్జ్లో లేకుండా ఉంచారు మనల్ని, కుళ్ళిపోద్దని. రోగాలకు ఎత్తువ అని చెప్పేసి ఎంబటినే కాలెత్తారు, లేకపోతే ఖననం చేస్తారు, కానీ ఉంచరు. గసొంటిది ఈ అన్న పొయ్యి చెల్లె అస్థిపంజరాన్ని మూతికి మాస్క్ లేదు, చేతులకు గ్లౌజ్ లేకుండా ఎత్తుకొని వచ్చే. మీరు అనసరే ముందే సంధాయించుకుంటే ఇక ఇంత ఘోరంగా చేస్తుండేనా? తవ్వంగా ఎంత దుఃఖం వచ్చిందో. పైసల కోసం చెల్లని సమాధి నుండి అవి ఇక కండ్ల పొంటి నీళ్ళు దబ్బుకుంటూ వచ్చినాయి కావచ్చు అన్నకు. మళ్ళీ ఎంతమంది ఏడ్చిరోపు. ఇది ఒకటే కాదు, అంతకుముందు సుత గింతే బ్యాంకుల పైసలు ఇవ్వాలి, సంతకం కావాలి అండ్రని ఇట్లనే శవాన్ని పట్టుకొని వచ్చిర్రు. బీహార్లో ఉన్న సిగిరేయావా అనే ఊళ్ళే ఒక ఆయన చనిపోయిండు 2021. అన్నశెలలు అక్క తమ్ముడు పెళ్లి పోర్లు ఎవరు లేరట. ఇక ఊరిలో అయితే తత్మ కార్యాలు చేయాలి. అందుకని ఆయన పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్లో పైసలు ఉన్నాయి, అవి పోతే లేదు పైసలు ఇయ్యం, ఆయన వచ్చి సంతకం పెట్టాలంటే సచ్చినోళ్ళు ఎట్లా వస్తారు, ఎట్లా పెడతారు అయ్యా, ఇది ఎక్కడికి కోసం అని చెప్పేసి అడిగిన సుత ఇయ్యలేరట. ఆఖరికి శవాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి తీసుకొని సంతకం అని చెప్పేసి ఎడ్డిచ్చే వరకు పైసలు ఇచ్చిరట. ఆఖరికి బ్యాంకు వాళ్ళు CSR నిధులకించి 10,000 ఇస్తే ఓ 5,000 సర్పంచ్ సభ ఇచ్చిందట. బ్రెజిల్లో ఉన్న రియో నగరంలో ఒక ఆమె శవాన్ని కుర్చీలో కూర్చోబెట్టుకొని వచ్చి లోన్ అడిగింది. కానీ ఆయన ఆ అక్క మేనమామ అని లోన్ ఇయ్యాలని కోరింది. కాగితాల మీద శివంతో సంతకాలు సుత పెట్టించింది. ఆడికే డౌట్ కొట్టిన బ్యాంకు వాళ్ళు వచ్చి చూస్తే ఆడికే చనిపోయి ఉందని తేలింది అన్నట్టు. మొత్తం మీద మంచోళ్ళు కొందరు అయితే ఇట్లా మోసం చేసేటోళ్ళు ఇంకొందరు ఉన్నారు. గదన్నమాట ముచ్చట. ఇప్పుడు కొన్ని వైరల్ ముచ్చట్లు చూద్దాం.
అరే ఒక పెద్ద ముచ్చట యాదమర్చిన వాళ్ళ గజ్ చూడు రాజరా పుణ్యం ఉంటుంది. గివి రెడ్డి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగానేలే. మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలిసా గప్పదాకా చూస్తూనే ఉండుండ్రి ప్రైమ్ 9.